హరే కృష్ణ అందరికీ ధన్యవాద ప్రణామంలో. మొట్టమొదటిగా మనం ప్రార్థనలతో మొదలు పెడతాము. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇవాళ మనము ఆత్మ నియంత్రణ చేసుకోవడానికి ఉన్నటువంటి పద్ధతులు, ఆ పద్ధతిలో అత్యున్నతమైనటువంటి పద్ధతి ఏమిటి అనేటువంటి అంశాన్ని చర్చించుకోబోతున్నాము. ఇవాళ భగవద్గీతలోని 12వ అధ్యాయంలోని 2వ శ్లోకము మరియు 6 నుంచి 8 శ్లోకాలు. 12వ శ్లోకం ఎవరైతే భగవద్గీత తీసి చదువుదాం అనుకుంటారో వాళ్ళతో కూడా తీసి చదవచ్చు. హరే కృష్ణ. మొట్టమొదటిగా 2వ శ్లోకాన్ని చదువుదామండి. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవాన్ ఉవాచ, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు పలికాను, నా సాకార స్వరూపమును పైననే తమ మనస్సును స్థిరపరిచి అలౌకికము అధికమును అయిన శ్రద్ధతో నిరంతరము నన్ను ఉపాసించుటలో నియుక్తులైన వారే మిక్కిలి పరిపూర్ణులని నేను భావింతును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అధ్యాయం శ్లోకం చెప్పరా ఒకసారి? 12వ అధ్యాయము 2వ శ్లోకము, తర్వాత 6 నుంచి 8 ఇవ్వాలి. 12వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ శ్లోకం. 12వ అధ్యాయం 2వ శ్లోకం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ కృష్ణ భగవానుడు, ఇక్కడ మనం వర్డ్ టు వర్డ్ చెప్పుకున్నాం, చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. శ్రీ భగవాను వాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తేమే యుక్తతమా మతాః. ఇందులో ప్రతి ఒక్క అర్థానికి తాత్పర్యం చెప్పుకుందాము. శ్రీ భగవాను వాచ, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పలికెను. మయి అంటే నాపై, ఆవేశ్య అంటే స్థిరముగా నిలిపి, మనః అంటే మనస్సును, ఏ ఎవరు, మాం అంటే నన్ను, నిత్యయుక్తాః నిరంతరము నెలకొని, ఉపాసతే ఉపాసనతో, శ్రద్ధయా శ్రద్ధతో, పరయా దివ్యమైన, ఉపేత కూడిన వారే, తే వారు, మే నాచే, యుక్తతమాః యోగములో మిక్కిలి పరిపూర్ణులైన వారు, మతాః భావింపబడుతురు. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే, ఆత్మ నియంత్రణ చేసుకోవడానికి, మనని మనము నియంత్రించుకోవడానికి ఉన్నటువంటి పద్ధతులు ఏమిటి, ఆ పద్ధతిలో అత్యున్నతమైనటువంటి పద్ధతి ఏమిటి అనేది శ్లోకం. ఆత్మ నియంత్రణ చేసుకోవడానికి ఉన్నటువంటి పద్ధతి పేరే యోగం. అలాంటి యోగంలో ఉన్నవాడిని యుక్తుడు అని కూడా అంటారు. ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్తారంటే, సమేయుక్త తమా, సమేయుక్తతమ. ఇప్పుడు యుక్త, యుక్తతర, యుక్తతమ అని 3 ఉంటారు. ఇప్పుడు యుక్త అంటే ఎవరైతే యుక్తుడై ఉన్నాడో, ఎవరైతే యోగం చేస్తున్నాడో, యుక్తతర అంటే ఇంకా ఎక్కువగా చేస్తున్నాడో, యుక్తతమ అంటే అత్యధికమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాడు. తమ అనేటువంటి పదం వచ్చిందంటే అది సూపర్లేటివ్ డిగ్రీ. యుక్తతమ అని భగవంతుడు అంటున్నాడంటే అందరికన్నా చాలా బాగా యోగం చేసేటువంటి వాడు ఎవరు అంటే, అందరికన్నా చాలా మంచి యోగి, చాలా గొప్ప యోగి ఎవరు అంటే, ఎవరైతే శ్రద్ధయా నిత్యయుక్త, శ్రద్ధయా, చూద్దాం చాలా బాగా చెప్తున్నారు చూడండి. శ్రద్ధయా అంటే అలౌకికమైనటువంటి విశ్వాసంతో, అకుంఠితమైనటువంటి భక్తితోటి, నిత్యయుక్త అంటే నిరంతరము, అహైతుకి అప్రతిహత అంటాం కదా, అప్రతిహత అంటే నిత్యయుక్త అంటే ఎప్పుడు 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 నా పట్లనే ఉండడం. మయ్యావేశ్యమనో అంటే ఎప్పుడు కూడా భగవంతుడి పైననే, భగవంతుడి యొక్క సాకార స్వరూపం పైననే తన మనస్సుని స్థిరపరిచి ఉంటాడు.
అలాగా నిత్యయుక్త ఉపాసతే, నిత్యయుక్త ఉపాసతే అంటే నిత్యము భగవంతుణ్ణి తలుస్తూ, భగవంతుణ్ణి పూజిస్తూ, భగవంతుణ్ణి స్మరిస్తూ, భగవంతుణ్ణి ఉపాసిస్తూ శ్రద్ధయ అలౌకికమైనటువంటి శ్రద్ధతోటి పరయోపేత అంటే మళ్ళీ అది కూడా ఏంటంటే పరయోపేత అంటే దివ్యమైనటువంటి ఉపాసనతోటి, దివ్యమైనటువంటి ఉపాసనతోటి ఉపాసించేటువంటి వాడే సమే యుక్తతమో మత. యుక్తతమ అంటే అసలు అలాంటి మించినటువంటి భక్తులు ఎవ్వరూ లేరనమాట. అంటే అలాంటి మించినటువంటి భక్తులు ఎవ్వడు లేడు. ఇప్పుడు కొంతమంది భక్తులు అద్భుతమైనటువంటి భక్తులు. అయితే ఇక్కడ మనము ఒకసారి భాష్యం చూద్దాము. ఎవరైనా భాష్యం చదువుతారా? చిన్నగా ఉంది, హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నాకు అర్థం కాలేదండి, అధ్యాయం శ్లోకం దొరకట్లేదు, కొంచెం చెప్తారా? 12.2. 12.2. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నా సాకార రూపం పైననే తమ మనస్సును స్థిరపరిచి మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్పించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తున్నాను. హరే కృష్ణ. భాష్యం చదవండి. అర్జునుని ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పినది ఏమంటే, తమ సాకార రూపము పైననే దృష్టి కేంద్రీకరించి భక్తి శ్రద్ధలతో తనను అర్పించేవాడే యోగములో అత్యంత పూర్ణునిగా భావించబడతాడు. అటువంటి కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడికి సమస్తము కృష్ణుని కొరకే చేయబడే కారణంగా భౌతిక కలాపాలేవి ఉండవు. విశుద్ధ భక్తుడు నిరంతరము సేవలో నెలకొని ఉంటాడు. ఒక్కొక్కప్పుడు అతడు జపం చేస్తాడు, మరొకప్పుడు శ్రవణం చేస్తాడు, లేదా కృష్ణుని గురించిన గ్రంథాలను చదువుతాడు, లేదా ఒక్కొక్కప్పుడు ప్రసాదం తయారు చేస్తాడు, లేదా కృష్ణుని కొరకు ఏదైనా కొనడానికి బజారుకు వెళ్తాడు, లేదా ఒక్కొక్కప్పుడు గుడిని నిర్మిస్తాడు, లేదా భోజన పాత్రలను శుభ్రం చేస్తాడు. అతడు ఏది చేసినా కృష్ణుని పనులు చేయకుండా క్షణకాలమైనా గడవడు. అటువంటి కర్మ పూర్తి సమాధిలోనే ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే కృష్ణ భగవానుడు అర్జునుడు మొట్టమొదటి ప్రశ్న అడగడం జరిగిందండి. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే అర్జునుడు అడగడం ఏంటంటే, ఎవరైతే మీ సాకార ఆరాధన చేస్తారో వాళ్ళు గొప్పవాళ్ళ, ఎవరైతే నీ నిరాకారమైనటువంటి రూపాన్ని ఆరాధిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళ అని. భగవంతుడి యొక్క నిరాకార రూపం పేరే బ్రహ్మము. సో బ్రహ్మముని ఉపాసించడానికి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి పద్ధతి ఏంటంటే దేవతారాధన. పంచ దేవతారాధన అనేది ఒక రకమైనటువంటి ఆరాధన. అది కూడా ఒక రకంగా ఇంపర్సనల్ వర్షిప్ కిందనే వస్తుంది. పర్సనల్ వర్షిప్ అంటే సాకార రూపం యొక్క ఆరాధన అంటే ఏంటంటే కృష్ణ భగవానుని ఆరాధించడం సాకార రూప యొక్క ఆరాధన. అలాంటి ఆరాధన అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది అని కృష్ణ భగవానుడు స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది అర్జునుడికి ప్రశ్నకి. అంటే ఎవరైతే కనుక తన మనస్సుని మొట్టమొదటిగా భక్తులు ఏం చేయాలంటే వాళ్ళ మనస్సుని సంపూర్ణంగా కృష్ణుడి పైన కేంద్రీకరించాలి. ఇది మొట్టమొదటి విషయం తెలుసుకోవాల్సింది. నిత్యయుక్త అనేటువంటి పదానికి చాలా అర్థం అనేది ఉన్నదండి. నిత్యయుక్త అంటే ఇప్పుడు చాలామంది రకరకాల భక్తులు ఉంటారు. అయితే భక్తి చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే చాలామంది దేవతల యొక్క భక్తిని చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ సమయం బట్టి సందర్భం బట్టి భక్తిని చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని రోజులు దుర్గాదేవి భక్తి చేయడము, కాసేపు గణపతి భక్తి చేయడము, కాసేపు శివుడి భక్తి చేయడము, అట్లా రకరకాలుగా భక్తి అనేది డివైడ్ అవుతూ ఉంటుంది. అది జనరల్గా కామన్గా జరిగేటువంటి విషయం చెప్తున్నాను, సామాన్యంగా జరిగేటువంటి విషయం. కానీ అలా చేసినట్లయితే వాళ్ళని యుక్తతమ అని పిలవడానికి వీల్లేదు. వాళ్ళు యుక్తతమ కాదు. యుక్తతమ అనేటువంటి వాళ్ళు ఏంటంటే నిత్యయుక్త. నిత్యయుక్త అంటే ఎప్పుడు నిరంతరము, ఎప్పుడు కృష్ణ భగవానుడి యొక్క పాదాలనే పట్టుకొని ఉంటారు, ఎప్పుడు కృష్ణుడినే స్మరిస్తుంటారు, ఎప్పుడు కృష్ణుడినే పూజిస్తుంటారు, ఎప్పుడు అదే విధముగా పూజిస్తుంటారు. అలా పూజించేటువంటి విశుద్ధ భక్తుల గురించి ఇక్కడ చెప్తున్నారండి. అంటే ఎలా చెప్తున్నారంటే ఒక గంగా నది, ఆ గంగా నది
సముద్రంలోకి వచ్చి చేరుతుంది. గంగానదికి ఒకటే ఒక లక్ష్యం, ఒకటే ఒక గురి, సముద్రానికి వెళ్ళి చేరడమే దానికి ఉన్నటువంటి ఏకైక గురి. వేరే ఇంకొక గురి అనేది ఉండదు. గంగానది కేవలం సముద్రం లోపలికే వెళ్తుంది. అదేవిధంగా ఒక విశుద్ధ భక్తుడు శ్రీకృష్ణ భగవానుని మాత్రమే పూజిస్తాడు. అలాంటి పూజించేటువంటి మహాత్ముల గురించి కృష్ణ భగవానుడు చెప్తారనమాట. అలా పూజించినట్లయితే అంత శ్రద్ధ ఉండాలన్నమాట, అంత అలౌకికమైనటువంటి శ్రద్ధ. అంటే మనం ఒక్క నిమిషం కాదు కదా, ఒక సెకండ్ కాదు కదా, ఒక రోజు కూడా మనం ఎవరిని పూజించకూడదు యాక్చువల్లీ, ఎక్సెప్ట్ కృష్ణుని తప్పితే. అలా పూజించినట్లయితే నిత్యయుక్త అని అంటారండి. నిత్యయుక్త అంటే అలాంటి వాడు యోగులలో అత్యున్నతమైనటువంటి యోగి. అది ఒక యోగ పద్ధతి. దాన్ని ఏమంటారంటే శరణాగతి అంటారు. శరణాగతి చేసినట్లయితే మన మనస్సు మన నియంత్రణలోకి వస్తుంది. మన మనస్సుని మన నియంత్రణలోకి రావాలి అంటే మొట్టమొదటిగా చేయవలసినటువంటి విషయం ఏంటంటే కేంద్రీకరించాలి. కేంద్రీకరించడం అంటే ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయడం అంటే ఏంటంటే బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయిన. అంటే ఫోకస్ చేయడం అంటే మనం ఒక చోటగా పెట్టడం. ఏకేహ కురునందన అంటే ఒక చోటగా మనం ఒకే విధముగా కేంద్రీకరించి చూసినట్లయితే ఒకలాగా ఉంటుంది. సపోజ్ మీరు ఒక భూతద్దం తీసుకున్నారు అనుకోండి. భూతద్దం తీసుకొని ఇప్పుడు సూర్యకిరణాలు వస్తున్నప్పుడు భూతద్దం పెట్టారనుకోండి. భూతద్దం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ కిరణాలు అన్నీ కూడా ఫోకస్ అవుతాయి ఒక చోటికి. ఫోకస్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పేపర్ పెట్టామనుకోండి, పేపర్ కాలిపోతుంది. అంటే ఫోకస్కి అంత పవర్ అనేది ఉంటుంది అనమాట. కానీ మన అవ్యవసాయనం బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయనం అంటే మనం బహుశాఖలుగా మన మనసు విభజించి ఉందనుకోండి. కాసేపు మనం ఇలా చేసాము, కాసేపు ఏదో పూజ చేసాము, లేకపోతే కాసేపు వేరే పూజ చేసాము, కాసేపు ఇది అనుకున్నాము, కాసేపు భగవద్గీత చదివాం. అలా చేసినట్లయితే అది అంత పవర్ఫుల్గా ఉండదు. అది మనకి అంతగా హెల్ప్ కాదు. అండ్ కృష్ణ భగవానుడు అన్ని శ్లోకాలలో మొట్టమొదటి శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం వరకు అదే విషయాన్ని చెప్తున్నాడు మనకి. అనన్యాస్ చింతయంతో మాం ఏకేహ కురునందన మామేకం శరణం వ్రజ. అదే విషయాన్ని స్పష్టంగా చెప్తాడనమాట. నన్ను మాత్రమే పూజించాలి, నన్ను మాత్రమే పూజించినటువంటి వాడు సర్వోత్తమైనటువంటి యోగి. అలా చేసినటువంటి వాడికి ఏమవుతుందంటే తన మనసంతా కూడా తన నియంత్రణలోకి వస్తుంది. మనసు ఎప్పుడైతే నియంత్రణలోకి వస్తుందో మనకి, అప్పుడు మనం వెంటనే ఏం చేస్తామంటే మన మనస్సు మనకి ఎన్నెన్నో విషయాలను చెప్తూ ఉంటుంది. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చేయని. కానీ భగవంతుడు శరణాగతి చేయమని చెప్పదు. మనసు నియంత్రణలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే పరమాత్మ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం పాటించడం మొదలు పెడతాం. పరమాత్మ మనకి చెప్పినటువంటి విషయాన్ని మనం ఎందుకు పాటించలేకపోతున్నాం అంటే పరమాత్మ చెప్పినటువంటి ఆదేశాలని మన మనస్సు వల్ల మనం పాటించలేకపోతున్నాం. ఇప్పుడు అది ఎలా అంటే పురంజన అనేటువంటి ఒక మనిషి ఉండేవాడు. అతని పేరే పురంజన అంటే పురిలో రంజిస్తాడు. పురి ఏంటా పురి? ఇక్కడ ఉన్నటువంటి పురి ఇది ఏదో హైదరాబాద్ పురో, భాగ్యనగరం పురో, బెంగళూరు పురి కాదు. దాని పేరు నవద్వారపురి. నవద్వారపురి అనేటువంటి ఒక నగరం ఉంది. ఆ నగరంలో 9 ద్వారాలు ఉన్నాయి. ఆ నవద్వారాలు అనేవి ఏంటంటే మన శరీరమే నవద్వారపురి. సో నవద్వారాలు ఉన్నటువంటి పురి ఏంటంటే మన శరీరమే. పురంజన అంటే ఈ పురమును రంజింప చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వాడే పురంజనుడు, అంటే మన ఆత్మ. అయితే ఈ పురంజనుడు ఒకరోజు ఏం జరిగింది, ఆయన వెళ్ళి ఆయన 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 మిత్రుడు ఉన్నాడు. ఆయన మిత్రుడితో పాటు వెళ్తున్నాడు. ఆయన మిత్రుడు ఎవరు అంటే పరమాత్మ. మిత్రుడు పురంజనుడు కలిసి వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఒక అద్భుతమైన ఒక కోట కనిపించింది. అరే భలే ఉంది ఈ కోట అని చెప్పి లోపలికి వెళ్ళాడు. కోట లోపలికి వెళ్తే ఎవరో అందమైనటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి ఏమో చాలామంది బాడీ గార్డ్స్ ఉన్నారు, 10 మంది బాడీ గార్డ్స్ ఉన్నారు. సో అయితే ఇంత బాగుంది అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. ఎవరు ఆ స్త్రీ అంటే పురంజని. ఎవరు పురంజని అంటే మన బుద్ధి. మన బుద్ధి ఎప్పుడైతే మన బుద్ధి మన కంట్రోల్లో ఉండదో, మన బుద్ధి మనకి ఏం చెప్తూ ఉంటుందంటే ఎప్పుడు ఆ పురంజనుడు అంట చెప్తారు, ఎప్పుడు కూడా పురంజని ఏం చేస్తే అది చేస్తారంట. పురంజని అంటుంది అనమాట మాటల్లో, ఏమయ్యా నువ్వు ఎవరు, నువ్వు ఇలా వచ్చావు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్తుంది. చెప్పిన తర్వాత అంటుంది అనమాట, నువ్వు కూడా లేకపోతే కొంతమంది ఉంటారండి వాళ్ళకి అసలు సుఖం అంటే ఏంటో తెలియదు, ఆధ్యాత్మిక సుఖం అని చెప్పేసి సుఖాన్ని వదిలేస్తారు, ఆ రకమైనటువంటి వాళ్ళకి సుఖం అంటే ఏంటో తెలియదు అని పురంజని అంటోంది.
పురంజనుడితోటి. బాగుంది బాగుంది అని పురంజనుడు అంటున్నాడు. పురంజనుడు వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. అంటే మన బుద్ధి, మన భార్య ఎవరు అంటే మన బుద్ధే మన భార్య. మన బుద్ధి మనకి మిస్గైడ్ చేస్తుంది. బుద్ధి పర్యవతిష్టతే అంటే బుద్ధి అది ఎప్పుడైతే శుద్ధీకరణ జరిగినప్పుడు మాత్రమే మన బుద్ధి మన మాట వింటది. ఆ శుద్ధీకరణ లేనటువంటి బుద్ధి అవశుద్ధ బుద్ధయ్య అంటే బుద్ధి మనకి క్లీన్గా లేనప్పుడు అది మనకి కరెక్ట్ ఇంటెలిజెన్స్ కాదు. అప్పుడు మనకు అది రాంగ్ అడ్వైస్ చెప్తుంది. అప్పుడు పురంజనికి అట్రాక్ట్ అవుతాడు. ఆ పురంజని చెప్పినట్టుగా చేసేవాడంట. పురంజని సపోజ్ నవ్వితే పురంజనుడు నవ్వుతాడు. పురంజని ఏడిస్తే పురంజనుడు కూడా ఏడుస్తాడు. పురంజని ఏదైనా ఒక పని చేస్తే ఏదైనా చేస్తే పురంజనుడు కూడా అదే పని చేస్తాడు. సో ఏం చేస్తే అది చేస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే మన బుద్ధి మన చేత ఇలా చేయిస్తోంది. అంటే భగవంతుడిని మర్చిపోయాడు. తన మిత్రుడు నిత్యమిత్రుడైనటువంటి వాడిని వదిలేసి ఇప్పుడు పురంజనితో పెళ్లి చేసుకున్నాడు. అలాగే తర్వాత ఏం జరుగుతుందంటే పతనం అయిపోతాడు. తర్వాత ఏమవుతుందంటే వచ్చి చంపేయడం జరుగుతుంది పురంజనుడిని. చంపేసిన తర్వాత స్త్రీ కింద పురడం జరుగుతుంది పురంజనుడు. సో కాబట్టి మన నిత్య స్నేహితుడైనటువంటి కృష్ణ భగవానుడిని మనం ఒక క్షణం కూడా మర్చిపోకూడదు. ఏ విధంగా అయితే గంగా నది సముద్రంలోకి చేరాలని కోరుకుంటుందో అదేవిధంగా ఒక విశుద్ధ భక్తుడు కేవలం కృష్ణ భగవానుడిని మాత్రమే పూజించాలి. అసలు మన పూజనీయమైనటువంటి వస్తువు ఏదైనా ఉన్నది, పూజనీయమైనటువంటి ఒక పురుషుడు ఉన్నాడు అంటే అది ఏకైక పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకు పూజనీయమైనటువంటి ఏకైక పురుషుడు శ్రీకృష్ణ భగవానుడిని ఎందుకు అంటున్నామంటే మనం ఎవరినైతే పూజిస్తామో ఆ పూజించినటువంటి వాళ్ళలో ఉండేటువంటి క్వాలిటీస్ మనలోకి వస్తాయి. కాబట్టి మనం ఎవరిని పూజిస్తామంటే, ఎవరిని పూజించాలి అంటే సర్వోత్తమమైనటువంటి పురుషుడిని పూజించాలి. అందరికన్నా ఉత్తమమైనటువంటి పురుషుడిని పూజించాలి. అందరికన్నా ఉత్తమమైనటువంటి పురుషుడే పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ షడ్ ఐశ్వర్యాలు అంటారు. 6 ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉంటాయి అందులో. ఆయన పోనీ 6 ఐశ్వర్యాలు ఉన్నాయని చెప్పేసి ఆయనలో కొంచెం కూడా భౌతికమైనటువంటి భావన ఉండదు. ఆయన సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలో ఆయన సంపూర్ణమైన ఆధ్యాత్మికమైన సచ్చిదానంద విగ్రహం శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి శ్రీకృష్ణుని ఆరాధించినట్లయితే ఏం జరుగుతుందంటే మనకి కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రకృతి మనకు వస్తుంది. అంటే ఆయనకున్నటువంటి ప్రకృతి ఎలా ఉందో కృష్ణ భగవానుడి యొక్క ప్రకృతి ఏంటంటే ఆయనకి పుట్టుక అనేది ఉండదు, ఆయనకి చావు అనేది లేదు, ఆయనకి బాధ అనేది కలగదు. ఆయన నిరంతరం ఆనందంతో ఉంటాడు, ఆనంద స్వరూపుడు ఆయన. మనము కూడా కృష్ణుణ్ణి కనుక పూజించినట్లయితే మనకి కూడా పుట్టుక ఉండదు, మనకి కూడా చావు ఉండదు, మనకి కూడా నిరంతరము ఆనందం కలుగుతుంది. అందుకోసమే మనం కృష్ణుని మాత్రమే పూజించాలి. కృష్ణుని మాత్రమే ఏకైక శరణాగతి భావంతో మనం కనుక పూజించినట్లయితే అలాంటి భక్తుడు ఎవరైతే ఉన్నాడో యుక్తతమ అని కృష్ణ భగవానుడు పొగుడుతున్నాడు. యుక్తతమ అని చెప్తున్నాడు. యుక్తతమ అంటే ఇంకా అతన్ని మించినటువంటి వాడు ఎవరూ లేరు, అతన్ని మించినటువంటి యోగి ఎవరూ లేరండి. ఇప్పుడు యోగ పద్ధతులలో ఎన్నో పద్ధతులు ఉండొచ్చు. ఆ పద్ధతులన్నీ కంపేర్ చేస్తే ఎలాగా అంటే ఒక భక్తుడితో చేసేటువంటి భక్తి యోగంతో లేకపోతే ఒక భక్తుడితోటి కంపేర్ చేశారనుకోండి మీ ఇతర యోగ పద్ధతులని, అది ఎలాగంటే మీరు మేరు శిఖరముతో ఆవగింజని కంపేర్ చేసినట్లు అవుతుంది. మేరు శిఖరం ఎంతో పొడుగైనది, అసలు అది హిమాలయాల కన్నా 1000 రెట్లో 10,000 రెట్లో పెద్దది. ఆవగింజ చాలా చిన్నది, దానికి కూడా ఒక హైట్ అనేది ఉంది. కానీ మేరు పర్వతంతో కంపేర్ చేస్తే అది నథింగ్. అది అదేవిధంగా ఎవరైతే యోగులలో యోగినాం అపి సర్వేషాం, యోగినాం అపి సర్వేషాం, ఎవరైతే యోగులలో అత్యున్నతమైనటువంటి యోగి ఎవరు? మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమా మత. సేమ్ విషయాన్ని అదే విషయాన్ని చెప్పాడు 6వ అధ్యాయంలో భగవద్గీతలో. కృష్ణుడు ధ్యానయోగం మొత్తం అంతా చెప్పిన తర్వాత అర్జునుడికి ఏం చెప్పారంటే ఎవరైతే శ్రద్ధతోటి నన్ను మాత్రమే ఉపాసిస్తారో, ఎవరైతే నిత్యము నన్ను ఉపాసన చేస్తారో అందరు యోగులలో యోగినామపి సర్వేషాం,
అందరు యోగులలో కూడా యుక్తతమ అద్భుతమైనటువంటి యోగి. అంటే యోగం అనేటువంటి పద్ధతి ఉన్నదే యోగో భవతి దుఃఖ. యోగం అనేది ఉన్నది ఎందుకు అంటే మన మనసును చూడడానికే మనకి యోగం అనేది ఇవ్వబడినది. అలాంటి యోగంలో అత్యున్నతమైనటువంటి యోగం ఏంటంటే కృష్ణ భగవానుడి యొక్క నిత్య సేవ చేయడం. అది చాలా ముఖ్యం. అహైతుకి అప్రతిహత. అహైతుకి అప్రతిహత అంటే మనము సీజనల్ భక్తి చేయకూడదు. సీజనల్ భక్తి అంటే సోమవారం ఒక దేవుణ్ణి పూజించడం, మంగళవారం ఒక దేవుణ్ణి పూజించడం అలాగా. లేకపోతే కార్తీక మాసంలో ఒక దేవుణ్ణి పూజించడం, వైశాఖ మాసంలో ఒక దేవుణ్ణి పూజించడం, ఏకాదశి నాడు ఒక దేవుణ్ణి పూజించడం అలాగా. దీన్ని సీజనల్ భక్తి అంటారు. అంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క భక్తి చేయడం. సీజనల్ భక్తి ఆపేసి మనం చేయాల్సింది ఏంటంటే కేవలం కృష్ణుని మాత్రమే నిత్యము పూజించాలి. అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి యోగులు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు అని అడగచ్చు మీరు. చాలామంది ఉన్నారు. భాగవతంలో అందరి గురించి చెప్పడం జరిగింది. వాళ్ళనే భాగవతులు అంటారు. రాధారాణి. రాధారాణి, ఎస్, రాధారాణి. భాగవతులు అంటారండి వాళ్ళని. భక్తులు భాగవతులు. ప్రహ్లాద్ మహారాజ్ మొన్ననే వామనద్వాస అయినది, అవునా? బలి మహారాజ్, భీష్మ పితామహుడు, కుంతి మహారాణి, ద్రౌపది, వాళ్ళందరూ కూడా ఎంత అత్యున్నతమైనటువంటి వాళ్ళు అంటే వాళ్ళ గురించి మనం చెప్పలేము. అర్జునుడు, అందరూ కూడా. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ద్రౌపది దేవి అండి తన పిల్లల్ని ఉపపాండవులందరినీ కూడా చంపేస్తాడు. అశ్వత్థామ, గురుపుత్రుడు అశ్వత్థామ పాండవుల యొక్క పిల్లలందరినీ కూడా రాత్రిపూట వచ్చి నిర్దాక్షిణ్యంగా నిద్రలో ఉన్నట్టు వాళ్ళతోటి పోరాడి వాళ్ళని చంపడం జరుగుతుంది. అది తెలిసినటువంటి అర్జునుడు శపథం చేస్తాడు. ఎవరైతే నీ పిల్లల్ని చంపారో చెప్తాడనమాట ద్రౌపది దేవత. ఎవరైతే నీ పిల్లల్ని చంపారో వాడి తల తెచ్చి వాడిని చంపి అప్పుడు వాడి నెత్తురుతోటి నీకు స్నానం చేస్తానని అలా చెప్తాడు. వెళ్తాడు, వెళ్ళి అశ్వత్థామని పట్టుకొని ఈడ్చుకొని వస్తాడు. ఈడ్చుకొని వచ్చినప్పుడు వెంటనే ద్రౌపది దేవి అంటుంది, అరే రే రే అలా ఎలా తీసుకొస్తారు అని. గురుపుత్రుడు, ఆయన బ్రాహ్మణుడు, గురుపుత్రుడు బ్రాహ్మణుడు, ఆయన చంపితే నాకు పట్టినటువంటి గతి మీ గురు భార్యకి, గురుపత్నికి పడుతుంది. అంటే ద్రౌపది దేవి యొక్క భార్య, ద్రోణాచార్యుడి యొక్క భార్య, అంటే అశ్వత్థామ యొక్క తల్లికి నాకు పట్టినటువంటి గతి పడుతుంది. అలా చేయడం ఏదైనా బాగుందా అని చెప్పి మొట్టమొదటిగా అశ్వత్థామ వస్తే నమస్కారం పెట్టిందంట ద్రౌపది దేవి. అంటే ఆ క్యారెక్టర్ అనేది ఎంత గ్రేట్ అనేది మనం ఆలోచించాలి ఆవిడది. సో అంటే ఇలాగుంటుందన్నమాట. అంటే ఒక విశుద్ధ భక్తుల యొక్క క్యారెక్టర్ అనేది అంతగా, వాళ్ళలో క్షమాగుణం అనేది అంతగా ఉంటుంది. అంటే తన కొడుకుల్ని చంపేసిన వాడిని కూడా క్షమించి అతనికి గౌరవాన్ని ఇస్తున్నది ద్రౌపది దేవి. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదే కుంతీదేవి అయితే అర్జునుడికి, కుంతీదేవి కృష్ణుడికి స్తోత్రాన్ని చెప్తుంది. కుంతీస్తుతిని చెప్పినప్పుడు ఏం చెప్తుందంటే, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపతనుజాయ గోవిందాయ నమో నమః. నమో పంకజనాభాయ నమో పంకజాంగ్రినే నమో పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రినే. సో కృష్ణ భగవానుడు చాలా అద్భుతంగా పూజిస్తూ చాలా అద్భుతమైన స్తోత్రం చేస్తూ చెప్తుంది. చివరికి ఏం చెప్తుంది, ఇప్పటివరకు ఉండే విపదాస్తంతు యత్శాస్త్ర తత్ర తత్ర జగత్ప్రభు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏవైతే ఆపదలు ఏమైతే వచ్చాయో నాకు, ఎన్ని మళ్ళా వచ్చినా కూడా నాకేం పర్వాలేదని. కష్టాలు కావాలి అని కోరుకునేవాడు ఎవడూ ఉంటాడు ప్రపంచంలో. ఏ భక్తుడు ప్రపంచంలో కూడా మనం ఎప్పుడు అలాంటి ప్రార్థన అనేది ప్రపంచంలోనే లేదు. మీరు విన్నారా ఎప్పుడైనా? ఏదైనా ప్రార్థనలో, ఏదైనా శ్లోకంలో, ఏదైనా మతంలో, ఏదైనా దేవుణ్ణి పూజించినటువంటి వాళ్ళు ఒక భక్తుడు, ఎస్ నాకు కష్టాలు కావాలి దేవుడా, ఇప్పటివరకు నాకు ఏమైతే కష్టాలు వచ్చాయి కదా అవి మళ్ళా కావాలి, మళ్ళా ఇంకా పెంచు అని అడిగేవాడు ఎవడూ లేడు. అది కుంతీదేవి. విశుద్ధ భక్తుల యొక్క గొప్పతనం అది.
అదే యుక్తతమ అంటే ఏంటి? యుక్తతమ అంటే అంటే యోగులలో అత్యున్నతమైనటువంటి యోగి, ఇంకా అట్లా మించినటువంటి యోగి ఎవరు లేరు. అలాంటి యోగికి ఎలాంటి గురువునపి విచాల్యతే అంటే ఎంత దారుణమైనటువంటి కష్టం వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోగలరు. సుఖం ఆత్యంతికం తత్తత్, వాళ్ళు ఆత్యంతికమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళు ఎంతో అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలంటే, అలా ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మనం తట్టుకోవాలనేటువంటి శక్తి కావాలంటే మనం చేయాల్సినటువంటి భక్తి ఇది. అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. మనం చేయవలసినటువంటి భక్తి ఏంటంటే కుంతీ మహారాణి చేసినటువంటి విధంగా భక్తి చేయాలి, ప్రహ్లాదుడు చేసినట్టుగా భక్తి చేయాలి. మహాజన ఈయన గతస్య పంత, మహాజనులైనటువంటి విశుద్ధ భక్తులు ఏ విధంగా నిరంతరము ఏ విధంగా అయితే గంగా నది సముద్రం లోపలికి ఒకటే ఒక గమ్యంతో వెళ్తుందో, ఏ విధంగా వీళ్ళు కూడా ఒక సెకండ్ కాదు కదా, ఒక అర సెకండ్, ఒక క్షణం కూడా వాళ్ళు ఇంకా ఇతరుల గురించి ఎవరి గురించి కూడా ఆలోచించరు. అది ఒక భక్తుడు అంటే. అలాంటి వాడు నిజమైనటువంటి యుక్తతమ, అలాంటి వాడు తన మనసుని నియంత్రించుకోగలడు, ఏదైనా చేయగలడు. అలాంటి భక్తుడు అద్భుతమైనటువంటి భక్తుడు. అలాంటి భక్తుడు గురించి కృష్ణ భగవానుడు భగవద్గీతలో నోరారా ఎంత గొప్పగా చెప్తున్నాడు. మహాత్మానాంస్తు మాం పార్థ అని చెప్పేసి చాలా అద్భుతంగా కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. ఎన్నెన్నో శ్లోకాలు. అలాంటి భక్తుడు అంటే నాకు చాలా ఇష్టం, అలాంటి భక్తుడు అంటే నాకు చాలా ఇష్టం, అలాంటి భక్తుడు అయినటువంటి నాకు చాలా ఇష్టం అని చెప్పడం జరుగుతుంది. అవునా? నెక్స్ట్ 6-8 చూద్దామండి. 6-7. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనేవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. కానీ ఓ పార్థ, తమ సమస్త కర్మలను నాకే సమర్పించి అన్య చింత లేకుండా నాకే భక్తుడై మనస్సును నా పైననే లగ్నము చేసి నిరంతరము నన్నే ధ్యానిస్తూ నా భక్తియుత సేవను నన్ను ఉపాసించు వారిని శీఘ్రమే జనన మరణ రూపములో ఉన్న సంసార సాగరము నుండి ఉద్ధరింతును. ఏతు సర్వాణి కర్మాణి అంటే ఏతు అంటే ఏ అంటే ఎవరైతే, తు అంటే కాని, సర్వాణి కర్మాణి అంటే సమస్త కర్మలను, మయి సన్యస్త మత్పరాహ అంటే నాకు సమర్పించి, సన్యస్త అంటే సమర్పించడము, మత్పరాహ అంటే నా పట్ల ఆసక్తి గలవారై, అనన్యేనైవ యోగేన, దీన్ని నోట్ చేసుకోండి. అనన్యేనైవ యోగేన అంటే అనన్యమైనటువంటి, ఏవ అంటే నిశ్చయముగా, యోగేన అంటే భక్తి యోగాభ్యాసము చే, అంటే అనన్యమైనటువంటి విశుద్ధ భక్తి ఎవరైతే చేస్తున్నారో, ఏవ నిశ్చయముగా, మాం ధ్యాయంత ఉపాసతే నన్ను ధ్యానిస్తూ ఆరాధింతురో, తేషాం అలాంటి వారికి అహం నేను సముద్ధర్త ఉద్ధరించువాడును, మృత్యు సంసార సాగరాత్ మృత్యురూపమైనటువంటి సంసార సాగరము నుండి భవామి అగుదును, నచిరాత్ పార్థ అంటే శీఘ్రమే, నచిరాత్ చిరా అంటే చిరంజీవ, చిరాయువు అంటే ఎంతో కాలం, చాలాసేపు. నచిరాత్ పార్థ అంటే చాలాసేపు కాదు, వెంటనే శీఘ్రముగా. మై ఆవేశిత చేతస నా పైన స్థిరమైన మనస్సు గలవారై, అంటే తమ సమస్తమైనటువంటి కర్మలను నాకే సమర్పించి, మనం చేసేటువంటి ప్రతి పనిని కృష్ణ భగవానుడికి మాత్రమే సమర్పిస్తూ మనం పనిని చెయ్యాలి. మొదటి విషయం. అన్య చింత లేకుండా, అనన్యేనైవ యోగేన అన్యమైనటువంటి చింత ఇంకా వేరే ఏదీ లేదు, నాకే భక్తులై మనస్సును నా పైననే లగ్నం చేసి నిరంతరము నన్నే ధ్యానిస్తూ నా భక్తియుత సేవలో నన్ను ఉపాసించు వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరము నుండి ఉద్ధరింతును. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం చూడండి, మనకి భగవంతుడు చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయము, ఎంత మనము తీసుకోవడం లేదు, ఎంత తప్పు చేస్తున్నాం. అందరూ కూడా ఎంత తప్పు చేస్తున్నారు, ఎంత అద్భుతమైన అవకాశాన్ని మనం జార విడిచిపెట్టుకుంటున్నాం. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు,
ఎవరైతే నన్ను మాత్రమే పూజిస్తారో, సంపూర్ణమైనటువంటి శరణాగతితో నా భక్తిని చేస్తారు, వాళ్ళని నేను వెంటనే ఈ సంసార సాగరం నుంచి బయటికి తీసుకెళ్ళిపోతాను. ఎక్కువసేపు పట్టదు కృష్ణ భగవానుడికి మన సంసారం నుంచి బయటికి తీసుకెళ్ళడానికి. భగవంతుడికి ఎక్కువసేపు పట్టదండి, వెంటనే తీసుకెళ్ళిపోతాడు. సంసార సాగరం అనేది మనం కూరుకుపోయాం. ఈ సంసార సాగరంలో మనం కూరుకుపోయాం. ఇక్కడ మనము ఎన్ని నోములు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎంత దేవతారాధన చేసినా, ఎన్ని కర్మకాండలు చేసినా, ఏం చేసినా కూడా ఈ సంసారం నుంచి బయటపడడం అనేది అసాధ్యం. పోనీ పడినా కూడా బహునాం జన్మనాం అంతే. ఎన్నో జన్మలు పట్టవచ్చు. ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, 10 జన్మలో, 100 జన్మలో, 1,00,000 జన్మలో, 1,00,000 జన్మలు కూడా పట్టవచ్చు. కృష్ణ భగవానుడి పాదాలు పట్టుకోనంత వరకు మనకి ముక్తి అనేది లభించదు. లభించినా కూడా చెప్తారు చూడండి భాగవతంలో, ఒకవేళ ఒకడు తన యోగం చేసో ఏదో విధంగా ముక్తిని సంపాదించాడు, కానీ కృష్ణ భగవానుడి పాదాల పట్ల ఆయనకు శ్రద్ధ లేనట్లయితే ముక్తి స్థితిలోంచి కూడా పడిపోతాడు అని చెప్తున్నాడు భాగవతంలో. అందరు దయచేసి మ్యూట్ చేసుకోండి. ఏం చెప్పారు తెలుసా భాగవతంలో? ఎవరైతే తన బలముతోటో తన శక్తితోటో ఏదో ఒక విధంగా ఏదో ఒక పద్ధతితోటి ముక్తిని సంపాదించి ముక్తిలో ఉన్నారు, ముక్త స్థితిలో ఉన్నారు, ముక్తులు అయిపోయాడు, ముక్తి వచ్చేసింది, కానీ కృష్ణ భగవానుడి పాదాల పట్ల శ్రద్ధ అనేది లేదు, కృష్ణ భక్తి రాలేదు. అలాంటి వాడు ముక్త స్థితిలోంచి, అలాంటి స్థితిలోంచి కూడా కింద పడిపోతాడు అని చెప్పి దేవతలు ప్రార్థనలు చెప్పడం జరుగుతుంది కృష్ణుడికి. అంత ముఖ్యమైనటువంటి విషయం ఇది. అంటే అసలు మనం కృష్ణుడిని విడిచిపెట్టి అసలు ముక్తి పొందడం అనేది అసాధ్యము, పొందినా కూడా మళ్ళీ పడిపోవడం అనేది తథ్యం. అలాంటి వాళ్ళు అక్కడ నిలబడలేడు. అదే కృష్ణ భగవానుడి యొక్క భక్తి చేసినట్లయితే, కృష్ణుడి శరణాగతి చేసినట్లయితే నచిరాం, వెంటనే నచిరాత్ పార్థ మృత్యు సంసారాత్ సాగరాత్ తేషామహం సముద్ధర్త. మన్ని ఉద్ధరిస్తాడు భగవంతుడు. సముద్ధర్త అంటే చెప్తున్నాడు, నేను వాళ్ళని సమముగా ఉద్ధరిస్తాను, ఈ మృత్యు సంసార సాగరం నుంచి వాళ్ళని వెంటనే ఉద్ధరిస్తానని చెప్తున్నాడు. సో కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, చాలా 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 సులభమైనటువంటి మార్గము శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనము శరణాగతి తీసుకొని భగవంతుడి యొక్క నామాలను జపిస్తూ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే భగవంతుడి నామాలని జపం చేయాలి. శ్రద్ధగా భగవంతుడి నామాలని స్మరించాలి. భగవంతుడి యొక్క కృష్ణ మంత్రం, దీన్ని కృష్ణ మంత్రం అంటారు. కృష్ణ మంత్రం అంటే అద్భుతం. నిన్ననే చంద్రగ్రహణం జరిగింది. చంద్రగ్రహణంలో చాలా నియమాలు అనేవి ఉంటాయి. చంద్రగ్రహణంలో తినకూడదు, చంద్రగ్రహణంలో ఇది చేయకూడదు, చంద్రగ్రహణంలో ఏదైనా మంచి శుభకార్యం చేయకూడదు, చంద్రగ్రహణంలో ఏవో చేయకూడదు, ఎన్నో రకరకాలు ఉంటాయి. చంద్రగ్రహణంలో అలాంటి గ్రహణ సమయంలో కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే కృష్ణుడిని మనం పూజించడం, కృష్ణుణ్ణి స్మరించడం అనేది అంత ముఖ్యమైనటువంటి పని. నిరంతరం అంటే అది సర్వదా, అంటే ఈ సమయం చెయ్యాలి, ఈ సమయం చేయకూడదు అనేది లేదు. యాక్చువల్లీ సర్వదా చేయవలసినటువంటి పని, నిత్యము చేయవలసినటువంటి పని. ఎప్పుడు ఒకరోజు ఒక గ్యాప్ అనేది ఉండకూడదు దానికి. అసలు దానికి ఒక చిన్న గ్యాప్ అనేది ఉండకుండా ఆ విధంగా భక్తి చేయాలి మనం. ఆ విధంగా తీవ్రమైనటువంటి భక్తి చేయాలి. చూడండి, వరాహ పురాణంలో ఒక మంచి శ్లోక కూడా ఉంది. నయామి పరమం స్థానం అర్చిరాదిత గతిం వినా గరుడ స్కంద మారోప్య యథేచ్ఛ మణివారిత. అంటే ఏం చెప్తున్నారంటే, భక్తుడు తన ఆత్మను ఆధ్యాత్మిక లోకములకు బదిలీ చేయుటకు అష్టాంగ యోగ పద్ధతిని అభ్యసించిన అవసరం లేదు. ఎందుకంటే దేవాది దేవుడే స్వయముగా ఆ బాధ్యతను వహించును, తానే స్వయముగా ఉద్ధరించే వాడిని అని దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెబుతున్నాడు అండి. అంటే మనము యోగాభ్యాసం చేసి మనం కూర్చొని యోగాభ్యాసం చేసి
ఆ, అలా కూర్చొని ఒక రకంగా కూర్చొని ఒక ముద్రలో కూర్చొని మన మన ఆత్మని అలాగ పైకి తీసుకొని వచ్చి ఒక చక్రాల నుంచి ఒక్కొక్క చక్రము అలా పైకి తీసుకొచ్చి మూలాధారం నుంచి పైకి తీసుకొచ్చి ఇక్కడ సహస్రాల నుంచి విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు, అవసరమే లేదు. ఎందుకంటే కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు వరాహపురాణంలో, ఎవరైతే నా భక్తుడు ఉన్నాడో గరుడ స్కందం ఆరోప్య అంటే గరుడ యొక్క భుజాల పైన ఎక్కి నేనే వస్తా, నేనే తీసుకెళ్తాను. చాలా అందమైనటువంటి ఒక దృశ్యం భగవద్గీతలో ఉంటుంది, మీరు చూసారో లేదు. చాలా భగవద్గీత మన ఇస్కాన్ భగవద్గీతలో ఉంటుంది. ఏంటంటే సముద్రంలో పడిపోయి ఉంటాడు ఒక భక్తుడు. చూసారా మీరు ఇది? సముద్రంలో ఒక భక్తుడు మునిగిపోయి ఉంటాడు. అయితే గరుడ మీద ఎక్కి కృష్ణుడు వచ్చి చెయ్యి ఇలా అందిస్తుంటాడు. అవునా? అంటే భగవంతుడు వచ్చి ఆయనే స్వయంగా తీసుకెళ్తాడు, ఆయనే స్వయంగా భక్తుడిని పైకి తీసుకెళ్తాడు. స్వయంగా నేనే వచ్చి తీసుకెళ్తానని చెప్తున్నాడు. భగవంతుడు స్వయంగా వచ్చి ఎన్నిసార్లు ఎంతమంది భక్తుల కోసం స్వయంగా భగవంతుడు రాలేదు? ప్రహ్లాదుడి కోసం భగవంతుడు స్వయంగా రాలేదా? స్వయంగా తానే వచ్చాడు. అవునా? తానే వచ్చి తాను కరుణించాడా లేదా? గజేంద్రుడు చనిపోయే సమయంలో భగవంతుడిని తలుచుకున్నప్పుడు తానే వచ్చాడు కదా భగవంతుడు. వెంటనే వచ్చేసాడు కదా, ఎక్కువ సమయం ఏమి తీసుకోలేదు. వెంటనే వస్తాడు భగవంతుడు, వెంటనే వచ్చి మనని తీసుకెళ్తాడు. మనని ఈ మృత్యు సంసార సాగరంలోంచి, కష్టాలు దుఃఖాలయం నుంచి భగవంతుడు మనని తీసుకెళ్తాడు. మనం చేయవలసింది ఏంటంటే భగవంతుడి పైన ఆధారపడాలి, భగవంతుడి పైననే మనం ఆధారపడాలి. మనం ఎటువంటి పని చేసినా మన శక్తి అంతా కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటి శక్తి అని చెప్పి ఆ విధమైనటువంటి ఆ నమ్మకం అనేది మనలో ఉండాలి. అంతా నాకు భగవంతుడే చేస్తున్నాడు. మనకి ఏదైనా కూడా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా కూడా మనకి ఇది భగవంతుడే, కృష్ణుడే నాకు గతి అని మనం అనుకోవాలి. మీకు ఒక స్టోరీ చెప్తాను. సరే, ఏం జరుగుతుందంటే జరాసంధుడు ఎంతోమంది రాజులందరినీ కూడా బంధించేశాడు. ఎన్నో వేల మంది రాజులు బంధించేశాడు. వాళ్ళకి భోజనాలు కూడా పెట్టట్లేదు. వాళ్ళు చిక్కి శల్యం అయిపోయారు. అలాంటి చిక్కి శల్యం అయిపోయినప్పుడు వాళ్ళు చాలా 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 తీవ్రముగా కృష్ణుడిని తలుచుకుంటున్నారు. కృష్ణ మమ్మల్ని కాపాడు, కృష్ణ మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు అని తలుచుకుంటున్నారు. అప్పుడు కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళందరినీ చూడడం జరుగుతుంది. వాళ్ళందరినీ వాళ్ళ జరాసంధుడిని చంపేసిన తర్వాత భీముడు వాళ్ళందరినీ చూడడం జరుగుతుంది. వాళ్ళందరూ చూసి ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తారు కృష్ణుడు చూసి. వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయరు, ఎంత లేటుగా వచ్చావు, చూడండి ఎలా అయిపోయా నేను, ఇక్కడ భోజనం కూడా పెట్టట్లేదు. మహారాజుల కంటే ఒక ప్రిజన్ అంటే మాకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలి, మాకేదైనా మంచి భోజనం పెట్టాలి. అలా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయట్లేదు. కృష్ణ నువ్వు వచ్చావు, మాకు చాలా ఆనందంగా ఉంది, నువ్వే వచ్చావు. మేము ఎంత పాపాత్ములమో, మేము చాలా పాపాత్ములు, ఎంతో పాపం చేసుకొని ఎంతో కష్టపడుతూ ఎంతో కూలిపోయి ఉన్నాం దుఃఖాలయంలో. మేమే రాజులమని, మేమే గొప్పవాళ్ళం అనేటువంటి దుర్మదముతోటి, అహంకారంతో ఉన్నామండి మేము. అలాంటి పడిపోయినటువంటి దుర్మదాంధులైనటువంటి మమ్మల్ని కాపాడడానికి మీరే స్వయంగా వచ్చారు. మిమ్మల్ని చూసిన వెంటనే మాలో ఉండేటువంటి ప్రాణం అంతా కూడా ఒక్కసారి లేచిందని, అసలు ఇంకా చిక్కి శల్యమై చనిపోతామా అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మాకు మీ దర్శనంతో మాకు ఎంతో ఆనందంగా ఉంది, మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా ఈ జీవితానికి మాకు ఇంకేదీ అవసరం లేదు, మాకంటూ ఏదీ లేదు. మాకు కావాల్సిందల్లా నువ్వు మాత్రమే అంటే ఇప్పుడు భగవంతుడు వాళ్ళందరికీ ఆశీర్వదిస్తాడు. ఒక మాట ఎంతో అద్భుతంగా చెప్తాడు. ఏం చెప్తారంటే, మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీరు నా శరణాగతి తీసుకోవాలి. మొదటి విషయం తీసుకున్న తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి ఏ విషయమైనా, ఎలాంటి కష్టతరమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా
మీరు అది నేనే స్వయంగా చేశాను అనేటువంటి నమ్మకంతో మీరు దాన్ని ఓర్చుకోవాలి అని కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడే స్వయంగా చెప్పాడండి భాగవతంలో. అంటే మీరు ఒక్కసారి భగవంతుడు శరణాగతి తీసుకున్న తర్వాత ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఇదంతా కూడా కృష్ణుడే నాకు చేయిస్తున్నాడు, నా శుద్ధీకరణ కోసమని నన్ను తరించడానికి ఈ విధంగా ఇచ్చాడు, నన్ను తరించడానికి ఈ విధమైనటువంటి కష్టాన్ని ఇచ్చాడు. అలా మీరు అనుకోవాలి. మీరు అలా అనుకుంటున్నారు కాబట్టి నేను చాలా చాలా ఇష్టపడుతున్నాను మీరు చెప్పినటువంటి మాటలు అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు మా కష్టాలకి కారణం జరాసంధుడు కాదు, మా కష్టాలకి కారణం నువ్వు అని మేము చెప్పట్లే. అంటే నువ్వు కావాలని చేసావని చెప్పడాలి, కానీ అంతా నువ్వు చేయించావు. ఎందుకంటే మా మంచి కోసం చేయించావు. ఎందుకంటే మాకు ఒక అహంకారం అనేది వచ్చేసింది. మేము పెద్ద రాజులము, క్షత్రియులము, మాకు చాలా బలం ఉంది, మాకు చాలా డబ్బులు ఉన్నాయి, మాకు చాలా పలుకుబడి ఉంది అనేటువంటి దుర్మదంలో నిన్ను ఎక్కడ మర్చిపోతామని చెప్పేసి మమ్మల్ని ఇలాంటివంటి దైన్యమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చావు. కానీ మాకు చాలా ఆనందంగా ఉంది, నువ్వు నాకు ఈ పరిస్థితి ఇచ్చినందుకు నేను మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నానని చెప్తారు. లేకపోతే మీరు నాకు ఈ పరిస్థితి తెచ్చి పోయింటే నేను అసలు మిమ్మల్ని ఆరాధించేవాడినే కాదని. ఎందుకంటే కృష్ణుడు మనకి కష్టాల్లోనే గుర్తొస్తాడు. అవునా? కష్టాల్లో భగవంతుడు గుర్తొస్తాడు, కానీ సుఖంగా ఉన్నప్పుడు భగవంతుడు గుర్తొస్తాడా చెప్పండి? భగవంతుడు గుర్తురాడు. అవునా? కాబట్టి కష్టం వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. మనం ముందే భగవంతుడు శరణాగతి తీసుకోవాలి. అదే తెలివైనటువంటి వాడి పని చేసేది అదే పని. చాలా తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఇతరుల నుంచి నేర్చుకుంటాడు. అంటే ఇంకొకడు ఏ విధంగా అయితే తప్పు చేసి దెబ్బతిన్నాడో అలాంటి తప్పు నుంచి మనం నేర్చుకొని ముందే దెబ్బ తగలకుండా చేస్తాం. అది మన తెలివితేటలు. అంతేగాని మనం కూడా దెబ్బతిని నేర్చుకుంటే ఇంకా అందులో తెలివితేట ఏముంది? అంతే కదా. సో ఆ విధంగా కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, మీరందరూ కూడా చాలా మంచిగా భక్తి చేశారు, నాకు చాలా ఆనందంగా ఉంది, మీరందరికీ నేను ఒక మంచి వరాన్ని ఇస్తున్నాను, తీసుకోండి. ఏంటా వరం? మీరు ఎప్పుడు నన్ను మర్చిపోరు, మీరు ఎప్పుడు నా భక్తి చేస్తూనే ఉంటారు. అంటే ఒక సెకండ్ కాదు కదా, ఒక జన్మ కాదు, ఏ జన్మకైనా ఎప్పటికైనా ఎప్పుడు మీరు నన్ను మర్చిపోరు. అంతే. ఇక ఎంత అద్భుతమైనటువంటి వరం, ఎంత అద్భుతమైనటువంటి వరం. అలాంటి వరం కూడా మనకు వస్తే ఎంత బాగుంటుంది. అలాంటి వరం వస్తే మనకు ఎంత బాగుంటుంది. అవునా? శిక్షాష్టకంలో కృష్ణ భగవాన్ మనకి చైతన్య మహాప్రభు చెప్తున్నాడు కదా, అంటే ఎప్పుడు ఏ రోజు మనం కృష్ణనామం చెప్పినప్పుడు మన కంట్లో నీళ్లు తిరుగుతాయి. నయనం గలదశ్రుధారయా వదనం గద్గద రుద్ధయా గిరా పులకై నిచితం వపుక్ కదా తవనామ గ్రహణే భవిష్యతి. ఏ రోజు కృష్ణనామం చెప్పి నా కంట్లో నీళ్లు తిరుగుతాయి, నా కంట్లో ఆనంద బాష్పాలు రాలుతాయి, ఏ రోజు నా ఒళ్ళు పులకరిస్తుంది కృష్ణనామం చెప్పగా. ఎప్పుడు అలా జరుగుతుంది? ఏ రోజు నా కంఠము గద్గదమవుతుంది నీ నామం చెప్తూ అని చైతన్య మహాప్రభు చెప్తున్నాడు. అవునా? సో ఈ విధంగా భక్తి చేయాలి. ఇది భక్తి యొక్క పరిపూర్ణత. అంటే మన ధర్మంలో కృష్ణ భగవానుడు ఎన్నో పద్ధతులను ఇచ్చాడు. అవునా? యజ్ఞాలను ఇచ్చాడు. మొట్టమొదటి 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చెప్తాడు కృష్ణుడు. బహువిధ యజ్ఞ అంటే రకరకాలైనటువంటి యజ్ఞాల గురించి చెప్తూ దేవతారాధన గురించి చెప్తాడు. దేవతారాధన అనేది కూడా ఒక యజ్ఞం లాంటిది. అంటే భగవంతుణ్ణి ఎందరో ఉన్నారు అనే ఒక భావనతోటి పూజించడం, అది ఒక రకమైనటువంటి పవిత్రీకరణ. కానీ అది ఒక మెట్టు మాత్రమే. ఆ మెట్టు నుంచి ఒక మెట్టు పైకి రావాలి. ఆ ఫైనల్గా అంటే అది ఎలాగంటే స్కూల్కి వెళ్తాము, స్కూల్ పాస్ అయిన తర్వాత మనం ఇంటర్మీడియట్ కూడా వెళ్ళాలి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత నెక్స్ట్ కూడా డిగ్రీ కూడా చేయాలి. స్కూల్లోనే ఉండిపోతానంటే అలాగా అక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. కృష్ణుడు అదే కోరుకుంటాడు, ఇంకా పైకి 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 నెక్స్ట్కి రా అని. ఏంటి పర్పస్ ఏంటో అక్కడికి రావాలి. అంటే ఎన్నో జన్మల తర్వాత రావాల్సింది ఇప్పుడు వచ్చేస్తే తప్పేంటి? బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాత జ్ఞానవంతుడైన వాడు నన్ను శరణాగతి పొందుతాడు. ఎందుకు అన్ని జన్మల వరకు మనం వేచి ఉండాలి? ఆ జన్మ ఏదో ఇదే అవ్వచ్చు కదా, అదేదో ఇప్పుడే అవ్వచ్చు కదా. అది రేపు చేయాల్సినటువంటి పనిని ఇవాళ చేయొచ్చు కదా, ఇవాళ చేయాల్సినటువంటి పనిని ఇప్పుడే చేయొచ్చు కదా.
మనకి సమయం అప్పుడు చేసినట్టయితే వెంటనే మనకు భగవంతుడు మనకి తరిస్తాడు కదా, అప్పుడు మనం సేఫ్గా ఉంటాం కదా. సేఫ్గా ఉండడం అంటే ఏంటి చెప్పండి? సేఫ్గా ఉండడం అంటే ఏంటి అంటే మనకి ఎటువంటి కష్టం లేకుండా, అసలు ఏ రోగము లేకుండా, అంటే ఇంకా మనం భక్తి చేస్తే ఇంకా తెల్ల వెంట్రుకలు కూడా రావు. అవునా? అట్లాగేనా? ఏమంటారు? కరెక్టా అండి? స్వామి భక్తి చేస్తే యొక్క జలుబు రాదు, సెల్- భక్తి చేస్తే జ్వరం రాదు, భక్తి చేస్తే కింద పడి దెబ్బలు తగలవు. అంతేనా? స్వామి యొక్క చాలా ఎక్కువ శరణాగతి వస్తుంది సార్. ఏమండి? స్వామి యొక్క శరణాగతిలోకి రావడం ప్రభుజీ, స్వామి యొక్క అండర్లోకి వెళ్ళిపోవడం, ఇంకా అంతకు మించి ఇంకా ఇంకేముంది ప్రభుజీ. హరే కృష్ణ. అదే అంటే భక్తి చేయడం వల్ల భగవంతుడు మనని నేను రక్షిస్తాను, భయపడవద్దు అంటే దాని అర్థం ఏంటంటే అల్టిమేట్గా రక్షిస్తాడని. అల్టిమేట్గా రక్షించడం అంటే భగవంతుడు మనని ధామానికి తీసుకెళ్తాడని. సో భగవంతుడి ధామానికి వెళ్ళడానికి ముందు మనలో మిగిలిపోయినటువంటి కొన్ని పాపాలు, కొన్ని కాదు చాలా పాపాలు, ఆ పాపాలన్నీ క్లియర్ కూడా చేయాలి కదా. చేయాలా వద్దా చెప్పండి? ట్రీట్మెంట్ అనేది జరగాల చెయ్యాలి వద్దా? ప్రభు, చెయ్యాలి ప్రభు. హాస్పిటల్ నుంచి బయటపడాలనుకోండి, డిశ్చార్జ్ చేయాలి డాక్టర్. డిశ్చార్జ్ చేయాలంటే మెడిసిన్ వేయాల్సిందే. మెడిసిన్ వేస్తే కష్టంగానే ఉంటుంది అది ఆ రోగం తీరేటప్పుడు, అవునా కదా? మరి డిశ్చార్జ్ చేయకపోతే ఇక్కడే ఉంటాం కదా. ఇప్పుడు డాక్టర్తో చెప్పామనుకోండి, నాకు ఈ మందు వద్దు, ఈ మందు చాలా చేదుగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఒకలాగా అయిపోతుంది, నేను ఇక్కడే ఉండిపోతా హాస్పిటల్లో, ఓకే, నేను ఇలాగే కట్టుకుంటూ ఇక్కడే ఉండిపోతా హాస్పిటల్లో, బాగానే ఉందా అలా అంటారా ఎవరైనా? కాసేపు ఓర్చుకుంటా అంటామా లేదా? సరే డాక్టర్ గారు చెప్పారు కాసేపు ఓర్చుకుందాం, బయటికి వెళ్ళిపోతామంట. అవును. ట్రీట్మెంట్ ఇస్తున్నారా? సో అలా భగవంతుడు మనకి ట్రీట్మెంట్ ఇచ్చి వెంటనే బయటికి తీసుకెళ్ళిపోతాడు. సో మనం ఓర్చుకోవాలి కష్టాలని, మన జీవితంలో ఉండేటువంటి కష్టాలని ఓర్చుకోవాలి ధైర్యంగా. అలా ఎలా మీరు ఎలా తట్టుకుంటున్నారు? ఆసుపత్రిలో ఎలా తట్టుకుంటున్నారు? పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఏడుస్తారు, పెద్దవాళ్ళు తట్టుకుంటారు. ఎందుకు? నమ్మకం ఉంది కాబట్టి. డాక్టర్ మీద నమ్మకం ఉంది, ట్రీట్మెంట్ మీద నమ్మకం ఉంది, ఇది నాకు మంచి చేస్తుంది, నేను ఇందులోంచి బయటపడతాను అనే నమ్మకం ఉంది కాబట్టి మనం ఓర్పుతోటి సహనంతో తట్టుకుంటాం. అలాగే భక్తి జీవితంలో కూడా ఓర్పుతోటి సహనంతో తట్టుకోవాలి. ఓకే, వెంటనే మనం ఇలా అనకూడదు. అంటారు నేను 10 సంవత్సరాల నుంచి 16 మాలలు జపం చేస్తున్నాను, నాకెలా వచ్చింది ఈ కష్టం? నేను ప్రతిరోజు మంగళారతి కూడా వెళ్తున్నాను, నాకెలా వచ్చింది ఈ కష్టం అని అనకూడదు. కష్టాలు అనేది అందరికీ వస్తాయి, అవునా? పాండవులకు కూడా వచ్చాయి కష్టాలు, అవునా? బలి మహారాజు కూడా వచ్చాయి కష్టాలు, ప్రహ్లాదుకు కూడా వచ్చాయి కష్టాలు, గజేంద్రుడికి వచ్చాయి కష్టాలు. అంటే కాకపోతే శరణాగతుడైన భక్తుడు కానివాడికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, భక్తి జీవితంలో విశుద్ధ భక్తుడు అవి సహనంగా తట్టుకుంటాడు, ఆ కష్టాలలో కూడా భగవంతుడిని తలుచుకుంటాడు, భగవంతుడే స్వయంగా వచ్చి తనని ఉద్ధరిస్తాడు. ఆ ఉద్ధరించినప్పుడు చాలా ఆనందంగా తరించిపోయి వెళ్ళిపోతాడు. భగవంతుడే మన స్వయంగా వచ్చి ఉద్ధరిస్తాడు. మనకు అది ఆ నమ్మకం అనేది మనకి చాలా దృఢంగా ఉండాలి. భగవంతుడే స్వయంగా వచ్చి ఉద్ధరిస్తారంటండి. అసలు మనకి ప్రభుపాదుల వారు చెప్పారు, ఎవరైతే ప్రభుపాదుల వారి పుస్తకాల వితరణ చేస్తారంట, ఎవరైతే ప్రభుపాదుల వారి పుస్తకాలను వితరణ చేస్తారో, నిన్న భద్ర పూర్ణిమ అయింది, మనం కనుక పుస్తకాలు వితరణ చేసినట్లయితే కొంతమంది చెప్తున్నారన్నమాట, మాయాపూర్లో ఎవరెవరు చెప్తున్నారు, ఈయన బలరామ వాసుదేవ ప్రభు ఈయన 10 లక్షల రూపాయల భాగవతం పుస్తకాలని వితరణ చేశాడు. 10 లక్షలు చెప్పి తర్వాత ఈయన 10 లక్షలు అంటే ఒక భాగవతం సెట్ ఎంత ఉంటుందండి? 6,000 7,000 వేసుకొని 6,000 వేసుకొని పోనీ 6,000 డివైడెడ్ బై 10 lakhs డివైడెడ్ బై 6,000 ఎన్ని సెట్లు అవుతాయి? అప్రాక్సిమేట్గా ఎంత అయింది? 200 సెట్ల, 200 సెట్లు, లేకపోతే 150 సెట్లు, 150 నుంచి 200 సెట్లు, అంటే 150 సెట్లు ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారండి అని చెప్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను, 150 సెట్లు డిస్ట్రిబ్యూట్ చేశారా? తర్వాత ఇంకా పెంచుకుంటూ పోయారు. ఈయన 50 లక్షల రూపాయల యొక్క శ్రీమద్ భాగవతం పుస్తకాలని సంవత్సరం అంతా కూడా ఈయన వితరణ చేశారు. 50 లక్షలు అంటే ఎన్ని ఉంటాయని నేను లెక్కేసుకున్నాను. 50 లక్షలు మల్టిప్లైడ్ బై ఎన్ని భాగవతం సెట్లు డిస్ట్రిబ్యూట్ చేశారని అనుకుంటున్నాను నేను. తర్వాత గురుమహారాజ్ గురించి చెప్పి, గురుమహారాజ్ అందరినీ మించి అందరికన్నా ఎక్కువ
3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి శ్రీమద్ భాగవతం పుస్తకాలను వితరణ చేశారు స్వయంగా గురు మహారాజ్ గారు. హరి బోల్ ప్రభుజీ. బోల్. అద్భుతం అద్భుతం కదా. ఎస్ ప్రభుపాదుల ప్రభు. వారు ఏం చెప్పారు తెలుసా? Just Yes, ప్రభుజీ. చూడండి, ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ పుస్తకాల వితరణ చేస్తారో, వెళ్ళి ఇతరులకు ఇస్తారో, వాళ్ళని చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చి తీసుకెళ్తారంట భగవద్ధామానికి. ఏ విధంగా అయితే ఇక్కడ చెప్తున్నాడు కదా కృష్ణుడు వరాహ పురాణంలో, నేనే గరుడ స్కందం పైన ఆరోహణ చేసి కిందకు వచ్చి ఈ సంసార సాగరంలో తీసుకెళ్తానని. అలాగే శ్రీల ప్రభుపాద అన్నారు, ఎవరైతే ఈ పుస్తకాలను ఇస్తారో ఇతరులకి, నాలెడ్జ్ని ఇతరులకి ఎవరికైతే పంచిపెడతారో ఈ పుస్తకాలని, వాళ్ళని స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చి తీసుకొని వెళ్తాడు భగవంతుడి ధామానికి. అంతకన్నా అద్భుతం ఇంకేదైనా ఉంటుందా? సో అది ఈ పుస్తకాల యొక్క వితరణ. ఎంత ముఖ్యం చూడండి, ఎంత అద్భుతం కదా. హరి బోల్. అంటే ఇప్పటికీ కూడా అంటే ఒక కాంపిటీషన్ నడుస్తుంది అనమాట మాయాపూర్లో. మాయాపూర్లో ఉండేటువంటి భక్తులు ఎక్కువగా పుస్తకాల వితరణ చేస్తారా, లేకపోతే ఢిల్లీలో ఉండేటువంటి భక్తులు ఎక్కువ వితరణ చేస్తారా? ఒక కాంపిటీషన్ ఎప్పుడు. ఆ మహారాజు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎన్ని వేల పుస్తకాలను చేశారు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎంత. సో అందరూ ఉత్సాహంగా చేస్తారు బాగా ఈ వితరణ, పుస్తకాల వితరణ అనేది ఒక కాంపిటీషన్ స్పిరిట్ తోటి, ఒక ఆనందమైనటువంటి కాంపిటీషన్ స్పిరిట్ అది. అండ్ ఇప్పటికీ కూడా మొత్తం ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువగా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసేది, భాగవతం బుక్ డిస్ట్రిబ్యూట్స్ చేసేది వాళ్ళల్లో నంబర్ టాప్లో గురు మహారాజ్ పేరు అనేది ఎప్పుడు వస్తుంది. ఇప్పటికీ కూడా ఇప్పుడే మన రాధాష్టమికి, హరి బోల్. మొన్న జరిగిన రాధాష్టమికి గురు మహారాజ్ జయపతాక స్వామికి 55వ సన్యాస యానివర్సరీ. అంటే సన్యాసం తీసుకొని 55 years అయింది, 55 సంవత్సరాలు అయింది. కానీ అయినా కూడా ఆయనలో కొంచెం కూడా తగ్గలేదు ఉత్సాహం. కానీ ఏదైనా కూడా ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి భౌతికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయన భక్తి పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. అంతేగా, అది గురు మహారాజు అంత గొప్పవాడు. సో భక్తులు, విశుద్ధ భక్తులు ఎంత గొప్పవాళ్ళు మనం చూసి తీసుకోవాలి ఇన్స్పిరేషన్. అవునా? ఇంకొక శ్లోకం మనం చూద్దాం, చాలా అద్భుతమైన శ్లోకము, 8వ శ్లోకం. ఇది నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి శ్లోకము. మయ్యేవ మన ఆధత్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ నాపై, మనః మనస్సును, ఆధత్స్వ స్థిరపరచుము, మై నాపై, బుద్ధిని నివేశయ ఉపయోగించుము, నివశిష్యసి నీవు నివసింతువు, మయి నాలోనే, ఏవ నిశ్చయముగా, అతః ఊర్ధ్వం తరువాత, న సంశయ సందేహం లేదు. దేవాది దేవుడైన నాపై నీ మనస్సును స్థిరముగా నిలుపుము, నీ బుద్ధినంతయు నా కొరకై వినియోగించుము, ఆ విధముగా నీవు నిస్సందేహముగా నాలో ఎప్పుడు నివసింతువు. ఎవరైనా చదువుతారా ఈ భాష్యము? నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. సరే. హరే కృష్ణ. భాష్యం. శ్రీ భగవాన్ని భక్తియుత సేవలో నెలకొన్నవాడు ఆ దేవదేవుని ప్రత్యక్ష సంబంధంలోనే జీవిస్తాడు కనుక అతని స్థితి ప్రారంభం నుండే దివ్యమై ఉండడంలో సందేహం లేదు. భక్తుడు భౌతిక స్థాయిలో జీవితాన్ని గడపకుండా కృష్ణునితోనే జీవితం గడుపుతాడు. భగవన్నామము భగవంతుడు అభిన్నము. అందుకే భక్తుడు హరే కృష్ణ మంత్రాన్ని జపించినప్పుడు శ్రీకృష్ణుని అంతరంగ శక్తి అతని నాలుకపై నర్తిస్తారు. అతడు ఆహారాన్ని నైవేద్యం పెట్టినప్పుడు కృష్ణుడు ప్రత్యక్షంగా ఆహార పదార్థాలను తింటాడు. ఇక భక్తుడు ఆ ప్రసాదాన్ని తిని శ్రీకృష్ణునితో తన్మయత్వం చెందుతాడు. ఈ పద్ధతి భగవద్గీతలో, ఇతర వేద సాహిత్యంలో ఉపదేశించబడిన అటువంటి సేవలో నెలకొనిన వాడు అది ఎట్లా అవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోలేడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మయ్యేవ మన ఆధస్త్వ, మయ్యేవ అంటే నాపై మాత్రమే మనస్సును ఆధస్వ స్థిరపరచుము అంటే భగవంతుడి పైన మనస్సుని స్థిరపరచాలి. అంటే సవై మన కృష్ణ పాదార విందయో అంటే కృష్ణుడి పాదాల పైననే మన మనస్సు అనేది ఉండాలి, ఇంకెక్కడ రమించకూడదు. చూడండి, విషయం చెప్తాను. రకరకాల రసాలు ఉంటాయి. భౌతిక రసం అనేది ఒకటి ఉంటుంది, ఆధ్యాత్మిక రసం అనేది 2 రసాలు ఉంటాయండి. అంటే నేను చెప్పే రసము మిరియాల రసం, సాంబార్ కాదు. రసం అంటే టేస్ట్. అంటే ఇప్పుడు భౌతికమైనటువంటి రసం ఒకటి ఉంటుంది. భౌతిక రసం అంటే కొంతమందికి
భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆనందం మనకు కలుగుతుంది. ఏదో లైక్ న్యూస్ పేపర్లో చదివో లేకపోతే భౌతికమైనటువంటి ఒక మనిషిని చూసో ఏదో ఒక విధమైనటువంటి ఆనందం రసం. అదే భక్తి రసం అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మయేవ మన ఆదస్వం అంటే మన మనస్సు ఎప్పుడు కూడా కృష్ణుడి పైన రమిస్తుండాలి. అంటే మన ఆనందము మనకు వచ్చేటువంటి రసము భక్తి రసంలోనే ఎక్కువగా రావాలని చెప్తున్నాను. తర్వాత మై బుద్ధిం నివేశయ, ఎంత బాగుంది అసలు ఈ శ్లోకం చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మై బుద్ధిం నివేశయ. నివేశయ అంటే ఉపయోగించడం, నివేశ అంటే ఉపయోగించడం అనమాట. బుద్ధిని ఏం చేయాలి? మనస్సుని కూడా నాకు ఇచ్చేసేయి, మనసుని ఇచ్చేసేయి, బుద్ధిని కూడా ఇచ్చేసేయి. మనసుని ఇచ్చేసేయి, బుద్ధిని కూడా నా కోసమే ఉపయోగించు. అలా చేస్తే ఏమొస్తుంది? మనసును కూడా ఇచ్చేసాను కృష్ణుడికి, బుద్ధిని కూడా కృష్ణుడు చేయడానికి ఉపయోగిస్తున్నాను. ఏంటి లాభం ఏంటి? నివశిష్యసి మయ్యేవా. మయ్యేమంటే నాలోనే నివసిస్తావు అంటున్నాడు కృష్ణుడు, అంటే నాలోనే ఉంటావని. కృష్ణ చైతన్యంలో మీరు చేసి చూడండి, మీరు నిరంతరం కృష్ణ చైతన్యంలో ఉన్నట్లయితే, అదే మీ పనులు చేసుకుంటూనే, మానేమని కాదు, మీ పనులు చేసుకుంటూనే మీరు కృష్ణ చైతన్యంలో కృష్ణుడి పైననే మనసు పెట్టి మీ బుద్ధిని అంతా కూడా కృష్ణుడి పైననే మీరు పెట్టినట్లయితే కృష్ణుడితోటే ఉంటారు. కృష్ణుడు మీతోటే ఉంటాడు, కృష్ణుడు మీతోటే ఉంటాడు. అదే ఇక్కడ చెప్పేది అనమాట. సో నివశిష్యసి మయ్యేవ. తర్వాత ఏంటి? అత ఊర్ధ్వం న సంశయ. అత ఊర్ధ్వం న సంశయ అంటే తర్వాత ఆయన భగవంతుడి ధామానికి వచ్చేస్తాడు. తర్వాత నిశ్చయముగా భగవంతుడితోటే ఎల్లప్పుడూ నిస్సందేహముగా ఉంటాడు. ఇప్పుడు భగవంతుడితోటే ఉంటాడు. మనందరికీ భగవంతుడితో ఉండాలంటే మంచిగా అనిపించదా చెప్పండి? చిన్నపిల్లలకి తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం ఉంటుంది, అవునా? కాసేపు ఆడుకోవచ్చు అమ్మమ్మతోటి తాతయ్యతోటి, కానీ తల్లిదండ్రులు ఒకసారి రాగానే ఇంకా ఆపేస్తాడు, పని అంతా ఆపేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు, అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు. అసలు అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వెళ్ళి ఆడుకోవడంలో ఉండేటువంటి ఆనందం అలా ఉంటుంది అన్నమాట పిల్లలకి, అంత చిన్నపిల్లలకి. అదేవిధంగా మనకి కూడా భగవంతుడే మనతో పాటు ఉంటే అదే ఆనందం. అసలు అందులో దాన్ని మించినటువంటి ఆనందం ఇంకేం లేదు. మనతోటే భగవంతుడు ఉంటానంటున్నాడు. మనం అనుకున్న విధంగా కాదు, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఏ విధంగా మనం ఏమనుకుంటాం అంటే భగవంతుడు సపోజ్ మనం కొంచెం తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఏదో మనం ఏదో సినిమా చూసినట్టు, ఏదో సినిమాలో ఏం జరుగుతుందంటే చిరంజీవికి అన్ని చోట్ల గాంధీ కనిపిస్తుంటాడు. అలా కాదు చెప్పేది, ఆ విధంగా కాదు. మనము కృష్ణుడిని పూజిస్తూ కృష్ణుడిని ఆరాధిస్తూ కృష్ణుడితో ఉంటే కృష్ణుడు మనతో ఉన్నాడు అనేటువంటి భావన మనకు తెలుస్తుంది. కృష్ణుడు మనతోటే ఉన్నాడని మనకు అనిపిస్తుంది. ఎలాగంటే ఇప్పుడు కృష్ణుడు బృందావనం విడిచిపెట్టి మథురకు వెళ్ళిపోయాడు, మథుర నుంచి ద్వారకి వెళ్ళిపోయాడు. కానీ ఏం జరుగుతుందంటే అక్కడ ఉండేటువంటి వాసులు గోపికలందరూ కూడా చాలా దుఃఖంగా ఉన్నారు, విరహంలో ఉన్నారు. అయితే ఉద్ధవుడు వచ్చి వాళ్ళకి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఉద్ధవుడు వచ్చి సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అసలు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, భగవంతుడు లేఖలో చెప్తాడనమాట. నేను లేనని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఎందుకు బాధపడుతున్నారు? నేను లేనని అనుకోకండి, నేను ఉన్నానని అనుకోండి. నా పేరుకి నాకు ఎటువంటి తేడా లేదు. నన్ను తలుచుకుంటూ నేను చేసినటువంటి కర్మలని తలుచుకుంటూ అవి ఉండండి, నేను ఉన్నట్లే. సో వాళ్ళు ఆ విరహంని వాళ్ళు ఆనందిస్తున్నారు. ఓకే, వాళ్ళు ఏమీ బాధపడట్లేదు, బాధపడుతున్నట్టుగా ఏడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అది కూడా ఒక అలౌకికమైనటువంటి ఆనందం. అంటే విరహములో కూడా సుఖం అనేది ఉన్నది. కృష్ణుడి యొక్క విరహంలో ఉన్నటువంటి సుఖము కృష్ణుడి యోగంలో ఉండేటువంటి సుఖం కన్నా ఎక్కువగా ఉంటుంది. అదే మనకి మన గోస్వాములు అందరూ కూడా చెప్తారన్నమాట. గోస్వాములు అందరూ అడుగుతున్నారు, ఎక్కడున్నాడు కృష్ణుడు, ఎక్కడున్నాడు కృష్ణుడు, ఏడి నా కృష్ణుడు, ఏడి కృష్ణుడు ఏడి అని. చైతన్య మహాప్రభు చెప్తున్నాడు ఎందులో, మన శిక్షాష్టకంలో. ఏమని చెప్తున్నాడు చెప్పండి శ్లోకం, దీనికి సంబంధించినటువంటి శ్లోకం ఎవరు చెప్తారు? ఏ శ్లోకాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు? యుగాయితం నిమేషేణ చక్షుషాం ప్రావృషాయితం శూన్యాయితం శూన్యాయితం జగత్ సర్వం మోహిత విరహేణ మే. కరెక్ట్, వెరీ గుడ్.
అంటే అసలు కృష్ణుడు లేకుండా ఒక్క క్షణమైనా ఉండలేను. ఒక్క క్షణం నాకు యుగంలాగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడు, ఒక క్షణం కూడా నాకు యుగంలా కనిపిస్తుంది. యుగాయితం నిమేషేణ చక్షుషాం ప్రవృషాయితం. సో మనకి ఏంటంటే కంట్లోంచి ధారలుగా నీరు వెళ్తున్నది. అసలు కృష్ణుడి విరహం అనేది నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక సెకండ్ కూడా నాకు ఒక యుగంలాగా అనిపిస్తుంది. గోవింద విరహేణమే, ఆ గోవిందుడి కృష్ణ భగవానుడి యొక్క విరహం అనేది అలా ఉంటుంది. సో అలాగా విరహ భావన అనేది ఉండాలి ప్రతి మనిషికి. ఏడి కృష్ణుడు ఏడి. అసలు చైతన్య మహాప్రభు అనుకుంటాడు అనమాట, నేను అసలు భక్తుడినే కాదండి అని చెప్తాడు ఒకసారి. నేను అసలు భక్తుడిని అయ్యుంటే కృష్ణుడి విరహంలో ఇప్పటికి చచ్చిపోయి ఉండాలి కదా. కృష్ణుడు నాతోటి లేడు, ఆ బాధలో నేను ఇప్పటి వరకు చచ్చిపోయి ఉండాల్సింది, అంత బాధపడాల్సింది నేను. నాకు అసలు బాధే లేదు అంటే నేను భక్తుడినేగా, నేను ఉట్టిగానే యాక్టింగ్ చేస్తున్నాను, నాకు అసలు భక్తే లేదు. అర్థమైందా? సో అలాగా అంటే అది మనస్తత్వం. అంటే అది ఆయన భక్తుడు కాదని కాదు, ఆయనే అతను మించినటువంటి భక్తులు ఎవరు ఉంటారు? ఆయనే కృష్ణుడు. రాధారాణి ఏ కృష్ణుడి యొక్క రూపము, రాధారాణి యొక్క శరీరము. అంటే అలాగా మన మనస్సు అనేది ఉండాలి, కృష్ణుడి యొక్క పాదాలని పట్టుకునే ఉండాలి. ఒక్క క్షణం కూడా మనం విడిచిపెట్టకూడదు భగవంతుడిని. అలా ఉన్నట్లయితే అసలు మీరు ఆలోచించండి ఒకసారి, మనం నిజంగానే కృష్ణుడు చెప్పినట్టుగా ఎప్పుడు కృష్ణుడిని పాదాలనే పట్టుకొని మన బుద్ధి కూడా కృష్ణుడినే పూజిస్తుంటే అసలు వేరే ఏదైనా మనకి డిస్టర్బెన్స్ అనేది ఉంటుందా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న. ఈయన చెప్పినట్టు కృష్ణుడు చెప్పిన విధంగా, చైతన్య మహాప్రభు చెప్పిన విధంగా మన మనస్సుని మనం గట్టిగా పట్టుకోగలిగితే కృష్ణుడిని, మన మనస్సుని ఎవరైనా చలింపచేయగలరా? ఎవరైనా వచ్చి హే నేను వచ్చి సినిమాకి వెళ్దాం, దాదా ఒక వెళ్ళి హోటల్కి వెళ్దాం అంటే వెళ్తారా? లేదు ప్రభుజీ, లేదు ప్రభుజీ, దృఢ నిశ్చయం దృఢ స్థిరత్వం ఉంటే అసలు అది అవదు ప్రభుజీ. అవునా? పిడుగు పడ్డా కూడా మనం పట్టించుకోవాలి. ప్రభుజీ హరే కృష్ణ. మనసు హరే కృష్ణ. కాసేపు ఉంటుందండి, మళ్ళీ వెళ్ళిపోద్ది. మనసు ఉండదు కదండి, ఉంటే బాగుండును మరి. అదే దానికోసమే ఈ టెక్నిక్ అంతా, దానికోసమే ఇదంతా చెప్పేది. అలాగ మన మనసుని ప్రయత్నం చేయాలి. అవునండి. దానికి ఆన్సర్ కూడా చెప్పారండి కృష్ణుడు. ఏం చెప్పారంటే అభ్యాసేన తు కౌంతేన వైరాగ్యేన చ గృహ్యతే. మనస్సుని ఏం చేయాలంటే ఒకటి చేయాలి, ఒకటి వదిలిపెట్టాలి. అభ్యాసం చేయాలి, ఒకటి వదిలిపెట్టాలి. ఏంటి? అనుకూల్యైన కృష్ణానుశీలనం, సరే, అనుకూల్యస్య సంకల్పో ప్రతికూల్యస్య వర్జనం. అంటే కృష్ణుడిని మనం తలుచుకోవడానికి ఫేవరబుల్గా ఉండేటువంటి అభ్యాసాన్ని చెయ్యాలి. కృష్ణుని తలుచుకోకుండా ఆపేటువంటి అన్ఫేవరబుల్ విషయాన్ని ఆపాలి. ఈ రెండు ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఇది బాగా చక్కగా తెలుసుకున్నాం అనుకోండి, చెయ్యాల్సింది ఎక్కువగా చేసి చేయకూడదు తక్కువ చేసాం అనుకోండి, అవుతుంది, 100% సక్సెస్ వస్తుంది. కృష్ణుడు చెప్తున్నాడు, మనకి ఆచార్యులు కూడా చెప్తున్నారు. 6 విషయాలు చేస్తే భక్తి పెరుగుతుందంట, 6 విషయాలు చేస్తే భక్తి తగ్గుతుందంట. విన్నారా ఈ శ్లోకాలు మీరు? ఉపదేశామృతంలో. దాని గురించి తెలియదు ప్రభుజీ. ఉపదేశామృతం Yes, yes. ఇదివరకు ఒకసారి చెప్పారు, మీరు PDF పెడితే బాగుంటుందండి, కొంచెం చదువుతాం ప్రభుజీ. PDF గ్రూప్ లో తెలుగు పెట్టండి దయచేసి. హరే కృష్ణ. తెలియదు నాకు. ఎవరైనా ఉపదేశామృతం ఎవరైనా చెప్తారా శ్లోకం? ఏ 6 విషయాలు చేస్తే భక్తి తగ్గుతుంది, ఏ 6 విషయాలు చేస్తే భక్తి పెరుగుతుంది? ఎందుకంటే అదే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. 6 విషయాల పట్ల వైరాగ్యం ఉండాలి, 6 విషయాల పట్ల ఆసక్తి ఉండాలి. అప్పుడు మన మనస్సు నియంత్రణలోకి వస్తుంది. అప్పుడు మనం కృష్ణ పాదాలని గట్టిగా పట్టుకోవచ్చు. ప్రభుజీ వాచోవేగం మనోవేగం అవా ప్రభుజీ? అదే నెక్స్ట్ శ్లోకం. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ భక్తిర్ షడ్విర్ వినశ్యతి. అంటే నేను బుక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తానండి, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, నా ఉందేమో చూడాలి, ఎవరి దగ్గర ఉందో నాకు తెలియదు. అత్యాహార ప్రయాసశ్చ, అతిగా తినడము, అతిగా సంగ్రహించడము. అతిగా తినడం అనేది తప్పు, అతిగా సంగ్రహించడానికి ప్రయత్నం చేయకూడదు ధనాన్ని. ప్రయాసశ్చ అంటే ప్రయాసతోటి పనిని చేయకూడదు, అంటే చాలా కష్టమైనటువంటి పని, పెద్ద ప్రయాసకరమైనటువంటి పనులని మనం అందులో దిగకూడదు. ప్రజల్ప అంటే అనవసరపు విషయాలు, లౌకిక విషయాలు ప్రభు. లౌకికమైనటువంటి గ్రామ్య కథలు మాట్లాడడం,
హలో అన్నయ్య, చెప్పన్నయ్య. అంతేనా? గంట సేపు తర్వాత ఇంకెలా ఉంది? ఇది ప్రజల్ప. నియమాగ్రహ అంటే అతిగా రూల్స్ ఫాలో చేయడము, లేకపోతే అసలు రూల్సే ఫాలో చేయకుండా ఉండడం. రెండూ ప్రాబ్లమే. ఇంకా అతిగా రూల్స్ ఫాలో చేయడం అంటే ఇంకా అడుగడుక్కి ఇంకా అక్కడ అయ్యో ఇక్కడ ఇది ఉంది, అక్కడ కూర్చొని పోవడం, అమ్మో రాహుకాలం వచ్చేసింది, ఇలాగా అతి చేయడం. అవసరమైన దానికన్నా అతిగా రూల్స్ ఫాలో చేయడం అదొక ప్రాబ్లము. అసలు రూల్సే ఫాలో చేయకపోవడం, నాకు రూల్స్ లేవు, ఏమీ లేవు, నేనేం పట్టించుకోను, నాకు అవంతా ఏం లేదండి, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను. నియమాగ్రహ, నియమాలను తప్పకుండా పాటించాలి. జనసంగశ్చ అంటే లౌకికమైనటువంటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్, డీప్ ఫ్రెండ్షిప్. నా బెస్ట్ ఫ్రెండ్ అండి, నా బెస్ట్ ఫ్రెండే. ఇప్పుడు మనం ఎవరితోటి చాలా క్లోజ్గా ఉంటామో వాళ్ళ మనసు మనకు వస్తుంది, వాళ్ళు చెప్పే విషయాలను వింటూ ఉంటాము, వాళ్ళతో పాటు వాళ్ళలాగా అయితే మన మనసు కొంచెం తగ్గించుకోవాలి. భక్తులతోటి మనం అంటే డివోషన్ లేని వాళ్ళతో కొంచెం తగ్గించుకోవాలి. జనసంగం అంటదా. లౌల్యం అంటే గ్రీడీనెస్, దురాశ, ఏదో వచ్చేస్తుందని చెప్పేసి ప్రయత్నం. ఈ 6 విషయాలని చేయకూడదు. ఇది వైరాగ్యం. కృష్ణుడు చెప్తాడు, ఈ 6 విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటాడు. ఈ 6 విషయాలు వదిలిపెట్టు, ఇంకొక 6 విషయాలను పట్టుకోవాలి. ఏంటి 6 విషయాలు? ఎవరైనా చెప్తారా? భక్తుల సాంగత్యంలో ఉండటం అండి ఒకటి. శ్రవణం, శ్రవణం, కీర్తనం, స్మరణం, చాటింగ్. కాదు. ఉపదేశ ఉత్సాహము, ప్రచారం. నిశ్చయము, ధైర్యము. ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్, అది శ్లోకం. ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్. అవునా? ఒక్క నిమిషం చెప్తా. ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ శతో వృత్తే సద్భిర్భక్తిర్ ప్రసిద్ధ్యతి. 6 విషయాలు పెంచుతాయి. అభ్యాసం అంటే ఇదే. ఏంటవి? అఫ్కోర్స్ శ్రవణం, కీర్తనమే. అభ్యాసం అంటే శ్రవణం, కీర్తనమే. మొదటగా శ్రవణం చేయడం, వినడము. కాకపోతే 6 విషయాలుగా చేయాలి. ఉత్సాహంగా చేయాలి. ఏదైనా ఎంతూజియాజం తోటి చేయాలి. నేను ఇప్పుడు చేస్తే నేను వెళ్ళి తీరతాననే విధంగా చేయాలి. నిశ్చయాత్, ధైర్యాత్, కాన్ఫిడెన్స్గా చేయాలి. అయ్యి నాకేమొస్తుందో, నా వల్ల కాదు అన్నట్టుగా చేయకూడదు. ధైర్యాత్ అంటే పేషెంట్గా చేయాలి. అరే ఎన్ని రోజులు అయిపోయింది, ప్రతిరోజు అదే చేస్తున్నాను, ఏమవట్లే, అట్లా కాదు. తత్తత్ కర్మ ప్రవర్తనాత్ అంటే ఏవైతే పనులన్నీ చేయాలో అది. ఇప్పుడు ఈ నవవిధ భక్తి అని మీరు చెప్పిన విధంగా. తత్తత్ కర్మ ప్రవర్తనాత్ అంటే నవవిధ భక్తి. సంగత్యాగాత్ అంటే భక్తులు కానిటువంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం. శతో వృత్తే అంటే ఇంతకుముందు ఆచార్యులు, భక్తులు ఏ విధంగా చేశారో ఆ విధంగా మనం వాళ్ళ అడుగుజాడల్లో వెళ్ళడం. ఇలా వెళ్ళడం వల్ల మన భక్తి అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా మన మనసుని నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. మనసు నియంత్రణలోకి ఒక్కసారి వచ్చిందంటే పరమాత్మ సమాహిత. మనసు నియంత్రణలోకి వచ్చిందంటే యోగో భవతి దుఃఖ, ఇంకా దుఃఖం అనేది ఉండదు. ఒక్కసారి మన మనసు నియంత్రణలోకి వచ్చింది, ఒక్కసారి కనుక మనం ఇది పట్టుకోగలిగాం కృష్ణుడి పాదాలని అంటే, ఇంకా విడిచిపెట్టకుండా మనం పట్టుకున్నామంటే అప్పుడు నిజంగా మనం అనుభవించాల్సినటువంటి సుఖాన్ని అనుభవిస్తాం. ఒక ఆనందం అనేది అనుభవిస్తాం. అది ప్రతి మనిషి అనుభవించి తీరాలి. ఎందుకంటే మనిషి మాత్రమే అనుభవించగలడు ఈ ఆత్యంతిక సుఖాన్ని. ఒక పశువు ఈ సుఖాన్ని, ఈ ఆనందాన్ని, అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవించలేదు. అంటే మనం ఆ సుఖాన్ని, ఆత్యంతిక సుఖాన్ని, అతీంద్రియ సుఖాన్ని అనుభవించలేకపోతే మనము కూడా పశువు కన్నా వేరే డిఫరెన్స్ కూడా లేదు. మనిషికి ఉన్నది ఆ పాసిబిలిటీ. కొంచెం ఫోకస్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే 100% మనకి ఈ ఆనందం అనేది మనం అనుభవించవచ్చు. మన మనస్సుని నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ఇది అత్యున్నతమైనటువంటి మార్గము. మనం ప్రతిదీ సీరియస్గా చేయాలండి. మనలో ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే కొంచెం సీరియస్నెస్ తక్కువ, లైట్గా తీసుకుంటాం అన్నీ. అక్కడే మనకు వచ్చినటువంటి ప్రాబ్లం. ఏది లైట్గా తీసుకోకూడదు. ఏం చేసినా మంచిగా చేయాలి, సీరియస్గా చేయాలి. చేస్తే 100% మనకి రిజల్ట్ అనేది ఉంటుంది.
ఓకే, హరే కృష్ణ. దండవత్ ప్రణామం అండి అందరికీ. కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ, చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా ప్రభుజీ. బాగుంది చెప్పినట్లుగా ఎంత మనం మనసుని దృఢ చిత్తంతో స్థిరంగా ఆయన పాదాలు పెట్టి గనక మనం గట్టిగా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవ్వచ్చు అనేది చాలా చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇష్టతర ఇష్టతమ చాలా వేరియేషన్స్ బాగా ఉన్నాయి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు థ్యాంక్ యూ క్లాస్ ప్రభుజీ. లో చెప్పింది లైట్ గా తీసుకునేది అన్ని విషయాలు తీసుకోరండి, భక్తిలోనే తీసుకుంటాము. మెయిన్ కరెక్ట్. అవును, నిజమే. అన్ని విషయాలు మాయ అలా పట్టేస్తా ఉంటుంది హరే ప్రభుజీ. కృష్ణ. అంత ప్రబలమైన మాయ అనేది అర్థమవుతుంది. హరే అది ఎందుకంటారండి, యాక్చువల్గా చాలా అందరికీ బాగున్నాయి ప్రాబ్లం ప్రభుజీ. అది ఏంటంటే మన బుద్ధి ఉంది చూసారు, అదే ఒక భార్య అన్నమాట, అదే పురంజని. ఆ బుద్ధి భార్యతో మనం పెళ్లి చేసుకున్నాం అంటే అందరూ కూడా. మొదటి భార్య హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం. ప్రభు మీరు చెప్పినట్టు పుట్టినప్పుడే వస్తుంది కదా ప్రభుజీ. మనకు అది ఎప్పుడైతే జ్ఞానం ఆ వస్తుందో పురంజనుడు అప్పటి భార్య నుంచి చెప్పినట్టుగానే దాసోహం మొదలవుతుంది. అయిపోయాడు. సో అక్కడ బుద్ధిని కరెక్ట్ గా కంట్రోల్ లో పెట్టుకుని ఉంటే బాగుండేదని చాలా బాగుంది ప్రభు. హరే కృష్ణ. ఎస్ 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 ఎస్. హరే కృష్ణ. చాలా హరే బాగుంది కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రణామం అండి అందరికీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రభుజీ.